మరోసారి గ్యాస్ బండ అనేటువంటి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ గుండెలు పగిలేలాంటి వార్త ఇది. మరో 3-4 నెలల పాటుగా ఇదే సమస్య మరింతగా ముదిరే అవకాశం ఉంది. చాలా పెద్ద మొత్తంలో గ్యాస్ సిలిండర్ అనే పదం వినిపిస్తేనే గుండెలు పగిలిపోయే అవకాశం ఉంది. అదో కాస్తో కూస్తో కొద్దో గొప్ప లభించినా కూడా చాలా పెద్ద మొత్తంలో ఎక్కువ ధరలు పెట్టి కొనుక్కోవాల్సిందే. చాలా స్కేర్సిటీ రాబోతోంది గ్యాస్ గురించి. ఎందుకంటే నిన్న ఇరాన్ సౌత్ పార్స్ అనేటువంటి గ్యాస్ రిఫైనరీ పైన ఇరాన్ దేశంలో 90% రిఫైనరీ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి 90% నీడ్స్ని ఫుల్ఫిల్ చేసినటువంటి గ్యాస్ రిఫైనరీ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ గ్యాస్ రిఫైనరీని కుప్పకూల్చేసింది. ఇదే క్రమంలో కొద్దో గొప్ప ఒక 90% అక్కడికి ఉపయోగించుకొని 10% వివిధ దేశాలకు సప్లై చేస్తుంటుంది అక్కడి నుంచి గ్యాస్ని. లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్. సో ఈ ఎల్ఎన్జీ గ్యాస్ మొత్తానికి కూడా ఇప్పుడు కుప్పకూలిపోయి 10% మొత్తం కూడా కుప్పకూలిపోయింది. దానికి ప్రతీకార దాడిలో భాగంగా ఖతార్లోని రస్లాఫన్ అనేటువంటి ప్రాంతం పైన, రస్లాఫన్ గ్యాస్ రిఫైనరీ పైన ఇటు ఇరాన్ కూడా దాడి చేసింది. దోహా ప్రాంతంలో ప్రపంచ దేశాల్లోకెల్లా 30% గ్యాస్ సప్లై మొత్తం కూడా అవుతుంది ఈ దేశం నుంచి. 30% గ్లోబల్ లెవెల్లో. మన భారతదేశానికి కూడా సుమారుగా ఇక్కడి నుంచి అధిక శాతంలో అవుతుంది. అబౌవ్ 50% మనం ఖతార్ దోహా నుంచే గ్యాస్ తీసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఆ లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్, ఎల్ఎన్జీ గ్యాస్ మొత్తం కూడా ఆ రస్లాఫాన్ అనేటువంటి ఆ ప్రాంతం డ్రోన్ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. కాబట్టి గ్యాస్ కష్టాలు తప్పవిక.